వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. డ్వాక్రా మహిళలు కేవలం పొదుపు సంఘాల సభ్యులుగానే పరిమితం చేయకుండా వారిని విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలతో కలిసి స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు భారీ రాయితీలతో కూడిన రుణాలు అందిస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల కోసం పాడి ఆవులు, గేదెలు, గొర్రెలు, కోళ్ల పెంపకం వంటి జీవనోపాధి యూనిట్లను నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. ఇందుకోసం వెలుగు పశు సంవర్ధన శాఖ అధికారులు గ్రామాల్లో ప్రత్యేక సభలు నిర్వహించి ఆసక్తి ఉన్న అర్హులైన మహిళలను ఎంపిక చేస్తున్నారు. PMEGP, PMFME, శ్రీనిధి వంటి పథకాల ద్వారా బ్యాంకు లింకేజీతో సులభంగా రుణాలు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ పథకాల కింద ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు మహిళలకు అదనపు బలంగా నిలుస్తున్నాయి. ఉదాహరణకు ₹1,00,000 విలువైన యూనిట్ ను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ₹35,000 రాయితీని అందిస్తోంది. లబ్ధిదారులు మిగిలిన ₹65,000 మాత్రమే బ్యాంకు రుణం ద్వారా చెల్లిస్తే సరిపోతుంది. అదేవిధంగా 2 పాడి పశువులు షెడ్డు నిర్మాణంతో కూడిన ₹2,00,000 యూనిట్ కు ₹75,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. కేవలం పాడి పరిశ్రమే కాకుండా బేకరీలు, పేపర్ ప్లేట్ల తయారీ వంటి చిన్న తరహా పరిశ్రమలకు ₹2,00,000 నుంచి ₹5,00,000 వరకు, వ్యవసాయ యంత్ర పరికరాల కోసం ₹10,00,000 వరకు రుణాలు అందిస్తున్నారు. ఈ రుణాలన్నింటికీ లక్షకు ₹35,000 చొప్పున రాయితీ వర్తిస్తోంది.